పార్లమెంట్లో స్మోక్ బాంబ్ ఇష్యూలో భద్రతా వైఫల్యంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సురక్షితంపై ఆవేదన వ్యక్తం చేసిన విపక్షాల ఎంపీలు కేంద్రం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. లోక్సభలో స్మోక్ బాంబ్ విసిరిన ఘటనతో పార్లమెంటు భద్రత ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష ఎంపీలు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్తున్న కేంద్రం ఈ సంఘటనపై ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. పబ్లిక్ గ్యాలరీకి సభకు తక్కువ గ్యాప్ ఉందని, అందుకే గ్యాలరీ నుంచి దుండగులు దూకారని ఆరోపించారు. Anyone can jump anywhere. No one has thought about the security of the member of parliament. There is a total lapse. ये सिक्योरिटी ब्रीच उनके पास से हुआ है. ये कोई भी एमपी का पास कोई भी ले सकता है. उनको कम से कम एक्सपेल ना किया जाए, उनके खिलाफ कोई कार्रवाई ना हो, ये मेरी अपील. मुझे वल्नरेबल दिखती है सिक्योरिटी के लिहाज से. यहाँ के एंट्रेंस, यहाँ का जो जितना भी एक प्रणालीगत चीजें होनी चाहिए थी, उसका मुझे यहाँ अभाव दिखता है. अगर सदन में अगर इस तरीके की घटना होगी तो उसका संदेश यकीनन देश भर में ठीक नहीं जाता, और ऐसे में मुझे लगता है जिम्मेदारी और जवाबदेही भी तय होने की जरूरत है. పార్లమెంట్లో భద్రతా లోపాలు, శాంతి భద్రతల అంశాలను అఖిలపక్ష భేటీలో లేవనెత్తినట్లు తెలిపారు లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రవాద సంస్థలు దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లు కొంతకాలంగా చర్చ జరుగుతున్నా ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు అధిర్ రంజన్. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. దుండగులకు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. तो वहां इतने रिक्त पद पड़े हुए हैं जिनको शायद नया सदन चालू करने समय ध्यान नहीं दिया गया था. इसलिए ये सारे चूक के चलते, एक के बाद एक चूक के चलते ये घटना घटी. जानकारी तो पहले सांसद को बुलाए ना, जिस भाजपा सांसद के पास पे वो दो लोग आए कैसे? उस भाजपा सांसद को तो पूछे कि अब उन लोगों को जानते नहीं जानते, कैसे उन्होंने पास दिया, कब उन्होंने पास दिया, कौन उन्होंने उस सांसद से मुलाकात की. सबसे आज तक तो जो पहले प्रथम कड़ी है उस कड़ी पर ही ये सरकार काम नहीं कर रही. లోక్సభలో పొగ బాంబులు విసరడంపై సభలో లేవనెత్తితే ప్రభుత్వం సమాధానం చెప్పే స్థితిలో లేదని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ప్రశ్నిస్తే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అనటం సరికాదన్నారు. भारतीय जनता पार्टी की भर्त्सना करता हूं कि जो संसद भवन को भी सुरक्षित न रख सके तो क्या दोबारा कोई पुलवामा करवाने का इरादा है. పార్లమెంట్ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యం టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి ముప్పు కలిగిస్తుందన్నారు స్టాలిన్. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ భద్రతపై ప్రభుత్వం సమీక్షించాలన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. లోక్సభలో పబ్లిక్ గ్యాలరీ, సభకు మధ్య డిస్టెన్స్ చూస్తుంటే ఎవరైనా దూకొచ్చేలా ఉందన్నారు. I think it is a serious breach of security, and they could have brought anything with them, because today when you look at distance between the galleries and the house, it's not much. Anybody can actually jump in. స్మోక్ బాంబ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సంచలనం కోసమే నిందితులు ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. సెన్సేషన్ క్రియేట్ చేయాలి అన్న అభిప్రాయం. వాళ్ళ మోటో అది కాదు, దీన్ని ఏదో ధ్వంసం చేయాలి, దీన్ని ఏదో అనుకుంటే వాడు బెల్ట్ బాంబు పెట్టుకొని వచ్చి వాడు ఏదో చేసిండు. అలా ఏమి అదల్లా చేయలేకపోయినాడు. ఒక స్మోక్ బాంబు తెచ్చినాడు, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలా అన్న భావనతో వచ్చినాడు అనిపిస్తుంది. అదేవిధంగా కొత్త పార్లమెంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీదుగా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మేమందరం కూడా ఇవాళ ఏదైతే జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈ విధంగా జరిగిన దానికి గాను ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేసి. సభపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేసినా సర్కారు నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు విపక్ష ఎంపీలు. ఇప్పటికైనా పార్లమెంటు భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.